క్లియర్ చేసి. ఓకే. హలో హలో, నేను గోవింద్ అండి. పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నానండి, మీరు ఇంకా రాలేదేంటండి? ఏ భీమవరం తెలివితేటలు చూపిస్తున్నావా? నీకోసం ఇప్పటి వరకు ఎదురు చూసి ఇప్పుడే ఇంటికి వచ్చాను. అంటే నిన్న కూడా మీరు సాయంత్రం వచ్చారని. ఈ రోజు కూడా అదే టైంకి వస్తానని ఊహించి లేట్ గా వచ్చావు. సారీ అండి, తిట్టకండి ప్లీజ్. నీ సారీలు మోసుకెళ్ళడానికి ఇక్కడ లారీలు లేవు. ఈ రోజుకి రావడం కుదరదు, రేపే కలిసేది. అదేంటే ఈ రోజు మనం పార్క్ కి వెళ్ళలేదు కదా? లేదు. మరి అతనితో అలా చెప్పావేం? ఈ కోన్ కిస్కా గొట్టం గడికి కొలెస్ట్రాల్ ఎక్కువ. ఏది మామ స్ట్రెస్ ఫీల్ అవుతావా? లేదురా. మరి టెన్షనా? లేదే. మరి డిప్రెషనా? అబ్బో, అరే నేను మన ఊర్లో ఆడాలు కొట్టే ఫీల్ అవ్వలే, ఈ క్షణం ఫీల్ అవుతున్నా. ఒక మొగోడిపై ఉండి సాటి మొగాన్ని కొడతావా? నోరు ముయ్యకపోతే చంపేస్తాం. ఇందాకేంట్రా పెద్ద సైకాలజిస్ట్ రేంజ్ లో డైలాగ్ చెప్తున్నావు? స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్. ఓ అదా, దాని అర్థం ఏంట్రా? స్ట్రెస్ మీన్స్ ఎదవ లాంగ్వేజ్ ఉపయోగించు, మన భీమవరం భాషలో చెప్పు. ఏం లేదు మామ, పెళ్ళాన్ని కడుపు రావడం స్ట్రెస్, గర్ల్ ఫ్రెండ్ కడుపు రావడం టెన్షన్. మరి డిప్రెషన్? వీళ్ళిద్దరికి కడుపు రాకపోవడం. ఆ అమ్మాయి కావాలా, నేను కావాలా? ఇద్దరు కావాలి. ఆశ దోశ అప్పడం వడ, అవ్వ కావాలా అనుష్క కావాలంటే కుదరదు. ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరిని కోలుకోవాలి. అయినా మామ, నేను ఒక్కసారి కొట్టించినందుకు అమ్మాయి ఎంబడి పడ్డావు, ఆ అమ్మాయి రోజు కొట్టిస్తుంది, కానీ అమ్మాయిని వదిలేవే. చచ్చా, ఇందులో లక్కీ తప్పేం లేదురా. ఆమె మరీ అందంగా ఉన్నందుకేమో ఆమె మాటలన్నీ నాకు సాంసం వినిపిస్తాయి, అందుకే తప్పులు చేస్తుంటా. నిజమేరా మామ, చాలా మంది ఆడపిల్లలు చిక్కిపోయిన నక్కలాగా బెరిసిన తొక్కల్లాగా ఉంటారు, కానీ అమ్మాయి గుండ్రంగా సొట్ట బుక్కులతో చాలా అందంగా ఉందిరా. రేయ్, తప్పు రాలా నాకు. కొంపదీసి అమ్మాయిని ప్రేమిస్తావా? లక్కీ ఆకాశంలో చందమామ లాంటిదిరా, నేనేమో సముద్రంలో కెరటం లాంటి. ఎంత ఎగిరినా ఆమెను అందుకోలేనురా. ఆకాశం, సముద్రం, కెరటం అంటే నువ్వు ఖచ్చితంగా అమ్మాయిని లవ్ చేస్తున్నావు. నిజంగానా? ఎస్, నిజంగా. నేను నీకు దేవుడురా, ఆ దేవుడికి ఇచ్చినట్టు నాకు కూడా ఫలం, పుష్పం, తోయం ఇచ్చినావు అనుకో, నీకు ఉచిత సలహాలు ఇస్తా నేను. ఫలము, పుష్పము, తోయం అంటే ఏంట్రా? ఫలం అంటే చికెన్, పుష్పం అంటే మల్లెపూలు, తోయం అంటే నీదే కదరా. మేడం మీ కొరియర్ వచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు బొకే ఎవరు పంపుంటారే? కాంగ్రాట్స్, మీరు లైఫ్ లాటరీలో బంపర్ బహుమతి గెలుచుకున్నారు. మీ బహుమతి విజిటర్స్ రూమ్ లో ఉంది, చూసుకోండి. ఏంటే కొంపతీసి నైజీరియన్ లాటరీ కానీ తగిలిందా ఏంటి? పద వెళ్ళి చూద్దాం. ఏం చూస్తున్నావు? ఏం లేదు, నేనేదో ప్రైజ్ గెలిచానంట, అదెక్కడా అని చూస్తున్నా. పిచ్చిదానా, నీలో ఈ అమాయకత్వమే నాకు నచ్చుతుంది. ఇంకా అర్థం కాలేదా? నువ్వు నా మనసు గెలుచుకున్నావు. వాట్? ఏమే, ఈ బబుల్ గమ్ గాడు నీకేదో బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ రోజు నేను అదృష్టం కుక్క తరిమినట్టు తరుముతుంది. సిటీలో కొన్ని లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు తెలుసా, అయినా నా మనసు నీ మనసునే కోరుకుంటుంది. లక్కీ, నువ్వు ఎంత లక్కీ తెలుసా? ఎందుకు? ఎందుకంటే ప్రేమంట. అయితే ఆ కోరిక అక్కడితో ఆపేమంట. నువ్వు జులైవని మాకు తెలుసంట, కానీ నీ లవ్ ఆట నాతో కాదంట. నువ్వు నా అందానికి తెలివికి సరిపోరు అనుకుంటున్నావు కదా, సందేహపడదు. నువ్వు పర్ఫెక్ట్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకుందాం రా. నా కోసం అంత త్యాగం అక్కర్లేదు, నన్ను సోలోగా వదిలేవయ్యా. అయ్యా కాదు, ఆర్య. ఫీల్ మై లవ్. నువ్వు అంటే ఎవరినైనా ఢీ కొట్టి, ప్రేమంటే ఇదే రాని చూపిస్తా. ఏరా, మీ ఇంట్లో అద్దం లేదా? వెళ్ళి ఓసారి మొహం చూసుకో. నీ బాధ నాకు అర్థమైంది. ఇంతటి అందగాడు నిన్ను ప్రేమించేటేదని ఫీల్ అవుతున్నావు కదా. ఐ డోంట్ లవ్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ యార్. ఈ జన్మ లక్కీకి అంకితం. నువ్వు వచ్చే జన్మలో గలవు, ఆలోచిద్దాం.
నన్ను వదిలవే ఈ చంపేసి జైలుకి వెళ్ళిపోతాను వెళ్ళబోయా ఇంకెవరైనా చూసుకో పోరా. వదలవే నువ్వు. ఏమే తిక్క డైరెక్టర్ ప్రేమించకపోతే చంపేస్తారా? అరే ఎక్కడైనా హీరోని హీరోయిన్ ప్రేమించాలి కానీ హీరోయిన్ ఫ్రెండ్ ప్రేమించడం ఏంటి? అరే ఇంత నీ హీరోయిన్ ఏమన్నదిరా? హీరోయిన్ నో అన్నదిరా, తన ఫ్రెండ్ వేస్తాను. ఎందుకు? నా అందానికి నా స్టైల్ కి పాపం సరిపోనని ఫీల్ అవుతుందిరా. నేను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ఇస్తానంటే వినదే. వినర్రా, ఈ అమ్మాయిలు మనస్ఫూర్తిగా ప్రేమించేటోళ్ళు మాట వినరు. మంచి మాటలు చెప్పి హ్యాండ్ ఇస్తారు కదా, ఒకసారి చెయ్యి సెకండ్ ఇస్తారు కదా, వాళ్ళ మాట వింటారు. ఇగో తాగిన 4 మాట చెప్తున్నా, అమ్మ తోడు కంటే పవర్ఫుల్. ఆ అమ్మాయికి 3 రోజులు కనిపించకు, రిజల్ట్ ఎట్లుంటుంది చూడు. రోజు కనపడితేనే ఇలా ఉంది, కనపడకపోతే నా పరిస్థితి ఏంట్రా? అరే మామ, అరే చందమామ రోజు కనిపిస్తే వాల్యూ ఉంటుందా? ఉండదు. మరి ఆ అమ్మాయికి 3 రోజులు కనిపించకు, రిజల్ట్ ఎట్లుంటుంది చూడు. ఫుల్ పార్టీ కిక్కుంటాయి. మరి 3 రోజులు అంటే తప్ప ప్రభుత్వాలకే తప్పితే